నరేంద్ర మోడీ అర్ధరాత్రి పూట్ల పెట్టినటువంటి వీడియో సెల్ఫీ వీడియో తీసి మరి విద్యార్థులకి సంబంధించిన అంశాన్ని నేను చులకనగా చూడట్లేదు. చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. దీని శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నాం. ఓ బలమైన చట్టం కూడా చేస్తున్నామని ప్రకటించడం. ఆ తర్వాత వాంగ్‌చుక్ దీక్ష విరమించాలనుకోవడం. వాంగ్‌చుక్ దీక్ష కూడా విరమించేశారు. అదే సందర్భంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా అంశాలన్నీ ప్రస్తావించారు. ఇవాళ చట్టం తెస్తామన్నారు. క్యాబినెట్‌లో కీలకమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. క్యాబినెట్‌లో ఈవేళ ఆ మేరకు ఒక పేపర్ లీకులకు సంబంధించి ఆల్రెడీ చట్టం ఉంది. ఆ చట్టంలో కఠినమైన సవరణ చేసుకొచ్చారు. ఇది రేపు పార్లమెంట్లో బిల్లుగా కూడా పెడతారు. అక్కడ దీని మీద ఆధారంగానే చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా చర్చకి ప్రతిపక్షాలు ముందుకు రావటం లేదు. ఏదో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే చర్చకని రాహుల్ గాంధీ అలా రాజీనామాలు చేసి చర్చలు మీ షరతులకు లొంగి చర్చలకు వెళ్ళడానికి మేము సిద్ధంగా లేమని ప్రభుత్వం చెప్తున్న వేళ అది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈ బిల్లులో 10 సంవత్సరాల జైలు శిక్ష పేపర్ లీకేజీలో ఈసారి అరెస్ట్ అయ్యి జైలు నిరూపణ అయితే 10 సంవత్సరాల జైలు శిక్ష. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళందరికీ అది వర్తిస్తుంది. దాంతో పాటుగా 2 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి సంబంధించిన ఆస్తులు స్వాధీనం. అంటే ఆ ఖర్చులంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఎక్కువగా చేస్తున్నది ఎవరు? ధనవంతులైన కుటుంబాలు, లేదంటే గనక ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళు. వాళ్ళ ఆస్తులు సీజ్ చేస్తారు. వాళ్ళ వ్యవస్థల అనుమతులు రద్దు చేస్తారు. ఆ పైన వాళ్ళందరికీ ఈ శిక్షలు ఉంటాయి అన్నటువంటిది ఈ చట్టంలో ఉంది. క్యాబినెట్ ఆమోదించిన చట్టంలో దీంట్లో చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వదిలిపెట్టే పరిస్థితి లేకుండా దాన్ని ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించాక పార్లమెంట్లో ప్రవేశపెడతారు.